నీ నామమును బట్టి ప్రార్థన చేయటానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామంలో ఏకీభవిస్తారు వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానము చేసిన సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా. ఆత్మస్వరూపిగా మీరు మా మధ్య ఉన్నారయ్యా, మాతో ఉన్నారయ్యా నాయన. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ 15 దినాలు కూడా ప్రభునైనా ఆత్మ సంబంధమైన వర్తమానాలతో ప్రభునైనా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచారయ్యా. అయా ఆరాధనలో మీరు మా మధ్యకు దిగి వచ్చి ప్రభా మమ్మల్ని అందరినీ నాయన మీరు తాకిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందరైతే ప్రభునైనా నీ శక్తిని అనుభవిస్తున్నారు మాకైతే తెలియదు కానీ ప్రభునైనా అయా నీ మందిరమునందు నివసించు వారు ధన్యులని మీ లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా ప్రభునైనా అనేక మంది ప్రభునైనా అయా ఈ కూడికల్లో పాలు పంపులు పొందుతూ ప్రభా అట్టి ధన్యతను పొందుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపించారయ్యా. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారయ్యా. 15 దినాలుగా ప్రభనైనా మేమందరం అట్టి శ్రేష్టతను పొందుకుంటున్నామయ్యా. మేము ఎంత గొప్పవారమో రాజా, మేము ఎంత ధన్యులమో ప్రభనైనా. అయా ఏ యోగ్యత లేని వారం ప్రభా, ఎలాంటి అర్హత లేని వారము ప్రభనైనా. అర్హత లేని వారి పట్ల నాయన నీ కృపను కృమ్మరించారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలయ్యా. అయా నీతో సహవాసము చేసినట్లయితే మా కుటుంబాల్లో సమాధానము కలుగుతుంది అంటున్నారు ప్రభా. అయా సమాధానముతో పాటు మేము మేలును అనుభవించే వారిగా ఉంటున్నామని ప్రభా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అయా మా కుటుంబాలు సమాధానంగా ఉండాలన్నా, అయా మేము మేలులు చూసేవారిగా ఉండాలన్నా, అయా నీ సన్నిధి నీ సహవాసం మాకు తోడుగా ఉండాలి ప్రభా. అట్టి ధన్యత మాకు ఇవ్వండి అయ్యా. అయా మేము వట్టి చేతులతో వస్తున్నామేమో రాజా. అయా మేము నిండుగా వెళ్ళాలి తండ్రి. అయా మా హృదయాలు నింపబడాలయ్యా. అటువంటి వర్తమానాలతో మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ దీనదాసుడు ప్రభా అయా ఎంతగానో ప్రభనైనా సంఘమునైనా క్షేమాభివృద్ధిని పొందుకోవాలని ప్రభా నెహెమ్యా వలె ప్రభనైనా అయా నాయనా నీ సన్నిధానంలో ప్రభా తన పితరులనైనా ప్రాకారములు పడిపోవచ్చుండగా ప్రభనైనా వాటిని ఎట్టి రీతిగా ప్రభనైనా మరలా నూతనముగా నిర్మించాల ప్రభా. అయా భారము కలిగి ప్రార్థన చేయించుండగా ప్రభా మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. మీరు ఏ ప్రణాళికతో మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టుకున్నారు అయా, నీ చిత్తము మా పట్ల ఏమై ఉన్నదో రాజా. అయా నాడు దావీదు ఎలాంటి సాక్ష్యాన్ని ప్రభనైనా మీ నోటి ద్వారా పొందుకున్నాడు ప్రభా. అయా నాయనా నీ సేవకులుగా పిలువబడుచున్న మేము కూడా అటువంటి సాక్ష్యమును ప్రభా అయా నాయనా సంఘము ఎదుటను నీ ఎదుటను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా మీరే గొప్ప సహాయం మాకు అందించండి ప్రభా. నీ చిత్తానుసారమైన మనస్సు గలవారి వలె ప్రభా, నీ హృదయానుసారుల వలె ప్రభా నీ సన్నిధిలో నిత్యము ప్రభనైనా నేనైతే నా దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె నేను నాటబడి ఉన్నాను అన్న రీతిగా ప్రభా అట్టి సాక్ష్యమును ప్రభా మా జీవితాల్లో మేము పొందుకోవడానికి అయా మీ కృపను మెండుగా కృమ్మరించండి అయ్యా. ఈ 21 దినాల ఉపవాస కూడికలను మీరు వ్యర్థపరచొద్దు తండ్రి. ఆనాడు దానియేలు ప్రభా తనకు కలిగిన దర్శనం ఏమై ఉన్నదో దాని అర్థమేమిటో అని ప్రభనైనా 21 దినాల పాటు ప్రభనైనా అయా నాయన ఎంతగానో ప్రభా ఉపవాసముండి నీ సన్నిధిని విడువక అయా నిన్ను గోజాడుతూనే ఉన్నాడంట రాజా. అయా నాయన అయా మేము మొదటి రోజున ప్రారంభించినప్పటి నుండే ప్రభా మీ దగ్గర నుండి మాకు సమాధానం వస్తుందయ్యా. అయా మధ్యలోనైనా అనేకమైన ఆటంకాలు ఎదురు